ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పల్లకీపై జగదభిరాముడి సమ్మోహన దర్శనం. తిరుపతి కోదండరామాలయంలో ఉత్సవ వైభవం. సింహాచలంలో ఉగాది ఆస్థానం. శ్రీ వరాహ నృసింహుని సన్నిధిలో పెళ్లిరాట ఉత్సవం. రథోత్సవంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుల దివ్య కటాక్షం. శ్రీశైలంలో రాజరాజేశ్వరిగా జగదంబ అభయ ప్రదానం. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రి పుష్పార్చన. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయంలో ఉగాది సంబరం. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా భక్తిరస భరితంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు ఉదయం స్వామివారికి పల్లకీ సేవ నేత్రపర్వంగా జరిగింది. పల్లకీ ఉత్సవంలో జగద్రక్షకుడు జగన్మోహనంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన సోమవారం ఉదయం స్వామివారికి పల్లకీ ఉత్సవం జరిగింది. స్వర్ణాభరణాలు మణిమయ హారాలతో దేదీప్యమానంగా అలంకృతులైన శ్రీ కోదండరామస్వామివారు పల్లకీపై వేంచేపు చేసి పూజలు అందుకున్నారు. అనంతరం భక్తుల జయ శ్రీరామనామ స్మరణలు, వేద పారాయణం, దివ్య ప్రబంధ గోష్ఠి, కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ స్వామివారి పల్లకీ ఉత్సవం తిరుపతి పురవీధుల్లో శోభాయమానంగా జరిగింది. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ. రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ. వాసితో సురలు నిను వడి మెచ్చేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక. మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక.
ఇక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. స్నానపీఠంపై శ్రీ సీతాలక్ష్మణ సహిత శ్రీరామచంద్రమూర్తిని కొలువు తీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్పం, కలశారాధన తదితర వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం తులసి మాలలను సమర్పించి పవిత్ర కలశ జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజన సేవను పూర్తి చేశారు. విశ్వనారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం విశ్వనారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగో శాశ్వతగో శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మదత్వం నారాయణ పరః నారాయణ పరో సింహాచల పుణ్యక్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహుని సన్నిధిలో ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పంచాంగకర్త సీతారామాచార్యులు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ద్వాదశ రాసుల స్థితిగతులను చక్కగా పఠనం చేయగా అధికార, అనధికార ప్రముఖులు, భక్తులు పంచాంగ శ్రవణం చేశారు. ఏప్రిల్ 8వ తేదీన చైత్రశుద్ధ ఏకాదశి రోజు జరిగే అప్పన్న పెండ్లి వేడుకలను పురస్కరించుకుని అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని శ్రీదేవి, భూదేవి సమేతంగా పెండ్లి కుమారుని అలంకరణలో కొలువు తీర్చి పెళ్లిరాట కార్యక్రమాన్ని సంప్రదాయ శోభితంగా పూర్తి చేశారు. ప్రసిద్ధ జ్యోతిర్లింగ అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలంలో తెలుగు సంవత్సరాది పూజలు విశేషంగా జరిగాయి. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దివ్య ప్రాంగణంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీపై వేంచేపు చేసి షోడశోపచార కైంకర్యాలతో సేవించారు.
ఆపై స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా రథ మండపానికి తీసుకువచ్చి అక్కడ అందమైన పూరథానికి రథాంగ పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం ఆది దంపతులను రథంపై కొలువు తీర్చి శ్రీశైలం ఆలయ వీధులలో రథోత్సవాన్ని వేడుకగా జరిపారు. వందలాదిగా విచ్చేసిన భక్తులు జగదాంబ శ్రీ భ్రమరాంబ సమేతంగా శ్రీశైల మల్లికార్జునుడి రథోత్సవంలో పాల్గొని తరించారు. శ్రీశైలంలో శివశైలంలో కొలువు తీరాడు మల్లికార్జునుడు. ఓంకారంలో వెలిగే విభుడు శ్రీగిరి కోనల నెలకొన్నాడు. శ్రీశైలంలో శివశైలంలో కొలువు తీరాడు మల్లికార్జునుడు. ఓంకారంలో వెలిగే విభుడు శ్రీగిరి కోనల నెలకొన్నాడు. ఇక శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని అమ్మలగన్న అమ్మ జగజ్జనని శ్రీ భ్రమరాంబాదేవికి విశేష ఆరాధనలు జరిపారు. ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబాదేవిని రమావాణి సేవిత శ్రీ రాజరాజేశ్వరిదేవిగా మహాతేజోమయ దివ్యాభరణ భూషిత పుష్పమాలలతో పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా కొలువు తీర్చిన అర్చకులు సకల ఉపచార కైంకర్యాలను మంగళకరంగా పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమార్చన, పుష్పార్చన, సహస్రనామార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ప్రసిద్ధ వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది. శ్రీ విశ్వావసు నామ సంవత్సర తెలుగు ఉగాదిని పురస్కరించుకుని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర దివ్య ప్రాంగణాన్ని ఆద్యంతం పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఇక ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారిని, శ్రీ సోమస్కందమూర్తిని, పరివార దేవతామూర్తులను ప్రత్యేకంగా కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, కలశ ప్రతిష్ఠ, పుణ్యాహ వాచనం, కలశ పూజలు చేశారు. ఆ తర్వాత ఆది దంపతులకు, పరివార మూర్తులకు మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు నయన మనోహరంగా సాగిన అభిషేకాన్ని వీక్షించి ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించారు. నమస్తే శ్రీకాళహస్తీశ్వర. అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం తరపున శ్రీ వాయులింగేశ్వరుడికి, స్వామివారి పరమ భక్తుడు భక్త కన్నప్పకు అధికారులు పట్టు వస్త్రాలను అందజేశారు.
ఇక శ్రీ విశ్వావసు నామ సంవత్సరం తెలుగు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం భక్తుల భరితంగా జరిగింది. శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవిని ప్రత్యేక అలంకరణతో ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చిన అనంతరం దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి లక్ష్మీనారాయణ శర్మ పంచాంగ పఠనం కావించి ద్వాదశ రాసుల ఫలితాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబా జగజ్జనని ముగురమ్మల మూలపుటమ్మ అమ్మలగన్న అమ్మ పావన కృష్ణమ్మ తీరంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధి వసంత నవరాత్రి ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఉగాది మొదలు 9 రోజుల పాటు చైత్రమాసంలో అమ్మవారికి వసంత నవరాత్రి ఉత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి మహా తేజో విరాజిత మంగళమూర్తిని దగద్దఘాయమానమైన స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి మల్లికార్జున మహామండపంలో కొలువు తీర్చారు. ఆపై షోడశోప కైంకర్యాలను పూర్తి చేసి అష్టోత్తరాలు, శతసహస్ర నామాలతో దేవిని స్తుతిస్తూ సుగంధ భరిత మరువంతో కలగలిపిన తెల్లని మల్లెలతో పుష్పాభిషేక సేవను ఘనంగా నిర్వహించారు. महिषामर्दिनी विजयपुरवासिनी जय కాణిపాకం క్షేత్రంలో కొలువు తీరిన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం తెలుగు ఉగాది పర్వదినంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో సిద్ధిబుద్ధి సమేతంగా కాణిపాకం శ్రీ వినాయక స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు సకల ఉపచార కైంకర్యాలతో సేవించారు. ఆపై ప్రవచనకర్త మోహన శర్మ పంచాంగ పఠనం గావించి ద్వాదశ రాసుల స్థితిగతులు, ప్రకృతి వైపరీత్యాలు, దేశ కాలగమన వివరాలను తెలియజేశారు. ఆపై భక్తులకు ఉగాది పచ్చడిని ప్రసాదంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్, దేవస్థానం ఈవో పెంచల కుమార్, ఇతర అధికారులు, 14 గ్రామాలకు చెందిన ఉభయదారులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో ఉగాది పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరునికి పరివార దేవతామూర్తులకు అర్చకులు పీఠార్చన సహిత రుద్రాభిషేకం, ఖడ్గమాల పూజలు, గణపతి ఆరాధన తదితర క్రతువులను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నింబదళ భక్షణ నివేదించి కర్పూర నీరాజనాలు అందజేశారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో
ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను సకలాభరణ భూషితంగా తిరుచుపై ఆసీనులు చేసి తిరువీధి ఉత్సవాన్ని జరిపారు. భక్తులు తెలుగు సంవత్సరాది శుభవేళ స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు. నెల్లూరు మూలాపేటలో కొలువైన శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఉగాది పర్వదినం సందర్భంగా అర్చకులు ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై పసిడి శోభిత బంగారు ఆభరణాలు పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వరుని కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వర్ణమయ పుష్పాలతో పుష్పయాగాన్ని శోభాయమానంగా జరిపి హారతులు సమర్పించారు. అమ్మలగన్న అమ్మ వరంగల్ శ్రీ భద్రకాళీదేవి సుగంధ ద్రవ్యాభిషేకంలో చల్లగా కటాక్షించారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఉగాది అనంతరం ఏటా చైత్రమాసంలో పాడ్యమి మొదలు నవమి వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా మంగళాభిషేకాలను నిర్వహించారు. ఆపై అమ్మవారికి అలంకరణలను పూర్తి చేసి గులాబీ పూలతో సహస్రనామార్చన, పుష్పార్చన జరిపి హారతులను సమర్పించారు.
తిరుపతి జిల్లా గూడూరు నగరం గోవిందుని నామస్మరణలతో ప్రతిధ్వనించింది. ఉగాది వేడుకల్లో భాగంగా స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి స్వామి నేతృత్వంలో శ్రీనివాస కళ్యాణం రమణీయంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా వేదికపై వేంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులను పూర్తి చేసిన అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందుని కళ్యాణాన్ని వీక్షించి తరించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. శ్రీకాకుళంలోని బాలాత్రిపుర సుందరి సహిత శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కాలభైరవునికి అభిషేక సేవ వైభవంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలు జరిపారు. ఆపై పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి వేదమంత్రయుక్తంగా అభిషేకాదులను పూర్తి చేసి హారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో కాలభైరవుని ఆరాధనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సిదాత్తదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కోనసీమ జిల్లా ఐనవల్లిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పుష్ప తోరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు తెల్లవారుజాము నుండే ఆలయానికి విచ్చేసి ఏకదంతుని సేవలు తరించారు. నిర్వాహకులు ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి చెంత ఉంచి పూజించిన ఉగాది నైవేద్యాలను భక్తులకు వితరణ చేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం విశేషంగా హోమాది క్రతువులను నిర్వహించారు. నెల్లూరులోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ విశ్వవసునామ సంవత్సరం తెలుగు ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరునికి 1,00,000 తులసి దళార్చన ఆగమోక్తంగా జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో సంకల్ప పూజలతో ఈ చక్కని కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రత్యేక అలంకరణలో కొలువు తీరిన స్వామి అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో ఉపచారాదులను పూర్తి చేసిన అనంతరం వేదమంత్రోచ్చారణలతో తులసి దళార్చన నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో. చిత్తూరు గిరింపేటలో నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. చైత్ర పాడ్యమి మొదలు నవమి వరకు నిర్వహించే ఈ విశేష ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ వీరాంజనేయ స్వామివారికి సింధూర పూజలు జరిపారు.
అనంతరం సీతారామ లక్ష్మణులకు ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం వసంత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తిని శ్రీ మహావిష్ణు అలంకరణలో దివ్యంగా ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేసి విశేషంగా ఆరాధన జరిపారు. భక్తులు వసంత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని శ్రీ వీరాంజనేయ స్వామి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.